ఒకప్పుడు కాలేజీకి వెళ్లిన అతను చదువును మధ్యలోనే ఆపేశాడు. విప్లవాలకు ఆకర్షితుడై ఉద్యమ బాట పట్టాడు. మావోయిస్టుల్లో చేరి 4 దశాబ్దాల పాటు అరణ్య జీవితం గడిపిన ఆయన ఇటీవలే మళ్లీ జనంలోకి వచ్చారు. ఎక్కడైతే చదువును ఆపేశాడో తిరిగి అక్కడి నుంచే మళ్లీ మొదలుపెట్టాడు. 60 ఏళ్ల వయసులోనూ మాజీ మావోయిస్టు విద్యార్థిగా మారారు. మారడమే కాదు, పోటీ పరీక్షల్లో యువతరంతో పోటీ పడుతున్నాడు. సంకల్పం ఉంటే వయసు అడ్డు కాదు అని నిరూపిస్తున్నాడు. ఇంతకీ ఆ మాజీ మావోయిస్టు ఎవరు? వాచ్ ది స్టోరీ. ఈయనే మనం చెప్పుకుంటున్న ఆ మావోయిస్టు మాజీ అగ్రనేత తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ. 60 ఏళ్లు దాటాయి. కాలేజీ రోజుల్లో చదువుల్ని మధ్యలోనే ఆపేసి మావోయిస్టు ఉద్యమంలో చేరాడు. అంచెలంచెలుగా అగ్రనేతగా ఎదిగారు. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్లో ఇటీవలే పోలీసుల ఎదుట లొంగిపోయారు. దాదాపు 4 దశాబ్దాల క్రితం ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో తెలుగు సబ్జెక్టు మిగిలిపోయింది. చదువుపై ఆసక్తిని కోల్పోని దేవ్జీ ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక అనుమతితో మిగిలిన సబ్జెక్టును పూర్తి చేసి ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులయ్యారు. చదువుకోవడానికి వయసు అడ్డంకి కాదని దేవ్జీ నిరూపించారు. న్యాయ విద్య అభ్యసించాలన్నది దేవ్జీ కల. అందుకోసం 5 ఏళ్ల న్యాయ విద్య ప్రవేశ పరీక్ష రాశారు. పట్టుదలతో చదివి పోటీ పరీక్షలకు హాజరయ్యారు. ఇటీవల విడుదలైన లాసెట్ ఫలితాల్లో తొలి ప్రయత్నంలో రాష్ట్ర స్థాయిలో 349వ ర్యాంకు సాధించారు. తన లక్ష్యానికి తొలి అడుగు వేశారు దేవ్జీ. 4 దశాబ్దాల పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాటలో నడిచిన దేవ్జీ ఇకపై న్యాయవాద వృత్తితో సామాన్య ప్రజలకు సేవ చెయ్యాలని సంకల్పించారు. 60 ఏళ్లు దాటిన వయస్సులోనూ విద్య పట్ల దేవ్జీ చూపిన ఆసక్తి, కృషి నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఒక మంచి లక్ష్యంతో ముందుకు సాగితే ఏ వయస్సులోనైనా విజయాలు సాధించవచ్చని దేవ్జీ నిరూపించారు. ఉద్యమాల నుంచి విద్య వైపు, అక్కడి నుంచి న్యాయసేవ వైపు అడుగులు వేస్తున్న దేవ్జీ ప్రయాణం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. వయస్సు కాదు, సంకల్పమే విజయానికి అసలైన అర్హత అని దేవ్జీ నిరూపించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.